బాపట్ల జిల్లా చుండూరు మండలం దొండిపాలెంలో మాదిగలపై అగ్రవర్ణాలు దాడి చేయడం సిగ్గుచేటని, దాడికి కారకులైన వారిని వెంటనే అరెస్టు చేసి ఎస్సీ అత్యాచార నిరోధక చట్టం కింద కఠినంగా శిక్షించాలని ఎంఆర్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాన్ని తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించిన అనంతరం ఎంఆర్పీఎస్ నాయకులు మీడియాతో మాట్లాడారు. అప్పు తీసుకుని వడ్డీ చెల్లిస్తున్నప్పటికీ నియమ నిబంధనకు విరుద్ధంగా అధిక వడ్డీ వసూలు చేస్తూ దాడికి పాల్పడుతున్నారని జిల్లా అధ్యక్షులు కిన్నెర నాగరాజు మాదిగ తెలిపారు. ఆర్థిక లావాదేవీల్లో సమస్యలుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని, పదే పదే భౌతిక దాడులకు పాల్పడడం ఏమిటని ప్రశ్నించారు. దీనిపై బాధితుల ఫిర్యాదును పట్టించుకుని చండూరు పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏటుకూరు విజయ్ కుమార్ మాదిగ, లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు చిలువూరు నాగరాజు మాదిగ, జాతీయ అధికార ప్రతినిధి ఉన్నం ధర్మారావు మాదిగ, ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రేమ్ సాగర్, సురేష్ బాబు, అభిషేక్, విజయ్, గాంధీ పాల్గొన్నారు. బాపట్ల జిల్లా చుండూరు మండలం దుండిపాలెం గ్రామంలో నల్లూరి కోటేశ్వరరావు అనే ఒక బాధిత కుటుంబం, ఆయన కులం ఎస్సీ మాదిగ. ఆయన జగనన్న ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అతనికి గవర్నమెంట్ ప్రభుత్వం స్థలం 1 సెంటున్నర భూమిని అతనికి కేటాయించడం జరిగింది ప్రభుత్వం. దాని నిమిత్తం అతని ఆర్థిక పరిస్థితుల వల్ల ఇబ్బందులు అయ్యి మానసికంగా ఇబ్బందులు పడుతూ ఉంటే అతను ఒక రెడ్డి కులస్తుడికి, అతను దుండి రాంబాబు అనే వ్యక్తి అతనికి తాకాటు పెట్టడం 40,000కి జరిగింది. 40,000 రూపాయలను ఆశ్రయగా తీసుకొని ఆ స్థలాన్ని కేటాయించి కబ్జా చేయాలనే ఉద్దేశంతో 40,000 రూపాయలు తాకాటు పెట్టుకున్నటువంటి నల్లూరు కోటేశ్వరరావుని అతన్ని ఇబ్బంది పెడుతూ 4 లక్షలకి కొన్నట్టుగా దొంగ డాక్యుమెంట్లు డీటీపీలు చేయించి ఇతని చేత ప్రామిసరీ నోట్లు 10 రూపాయల వడ్డీలకి తీసుకొని అతనికి పూర్తిగా అతనికి స్వాధీనం చేసినట్టు అమ్మినట్టుగా రాయించుకొని ఇతన్ని కొట్టి బలవంతంగా సంతకాలు పెట్టించుకోవడం జరిగింది. ఇదే అంశం జరిగిన తర్వాత కనీసం సుమారు ఒక 5-6 నెలల నుంచి కూడా ఈ అంశం నడుస్తూ ఉంది. దీని గురించి అనేక సార్లు చుండూరు పోలీసు వారికి విన్నవించడం జరిగింది. పోలీసు వారు దీన్ని నిర్లక్ష్యం వైఖరి చేసి అనేక సార్లు ఇతని మీద దాడి చేసి ఇతని మీద ఎమ్మెల్సీ కంప్లైంట్లు ఇచ్చినప్పటికీ కూడా ఇంతవరకు పోలీసులు ఓడిగం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వాలకి వాళ్ళ బాధిత కుటుంబానికి న్యాయం చేయటం లేదు. అనేక సార్లు పోలీసు వారు ఎమ్మెల్సీ దాని మీద కేసు కట్టుకోకుండా దీని డిఎస్పీ గారు ఇది సివిల్ మ్యాటర్ అని చెప్తా ఉన్నారు. ఇతను ఇప్పటికి 3 సార్లు బిల్డింగ్ అది కట్టుకోవడం జరుగుతూ ఉంది. కట్టుకున్న బిల్డింగ్ని ఇతను భార్య రాంబాబు భార్య, రాంబాబు కొడుకు, ఇంకొక అతను మోహన్ రావు అనే వ్యక్తి వాళ్ళకు ఓడిగం చేసి వాళ్ళ దగ్గర బానిసత్వం చేస్తూ దళితులకు అన్యాయం చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి కాడి నుంచి, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కేవలం దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. దాడులు జరుగుతున్నప్పటికీ కూడా ఏ ఒక్కళ్ళు కూడా దాన్ని స్పందించింది లేదు. ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిగా దీన్ని దళితుల మీద దాడి చేస్తూ ఉంటే ఎంఆర్పీఎస్ ఉసిరిపాటి బ్రహ్మ మాదిగ నాయకత్వంలో చూస్తూ ఊరుకోదని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియపరచడం జరిగింది. కోటేశ్వర కంప్లైంట్ మీద గతంలో 2 సార్లు కంప్లైంట్ ఇస్తే, గతంలో 2 సార్లు ఇచ్చేటువంటి కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కట్టకుండా అలసత్వం చేసి అగ్రవర్ణాలకు బానిసలుగా మారినటువంటి పోలీస్ వ్యవస్థకి మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఇప్పుడు జరిగినటువంటి ఈ ఘటనలో నల్లూరు కోటేశ్వరరావు అనే వ్యక్తి, మాదిగ కులానికి చెందినటువంటి వ్యక్తి కంప్లైంట్ని ఎఫ్ఐఆర్ కట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఆఫ్ 1989 పెట్టి అతనిపై ఏ విధమైనటువంటి దుశ్చర్య జరిగిందో తగు సెక్షన్లు పెట్టి ఎఫ్ఐఆర్ కట్టకపోతే ప్రత్యక్ష ఉద్యమాలు దిగటానికి ఈ తెనాలి డివిజన్లో, గత ఉమ్మడి గుంటూరు జిల్లాలో, ఇప్పుడు బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి చుండూరు పోలీసు వారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. దళితులు, ఎస్సీ ఎస్టీలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తూ ఉంటే కూడా పోలీస్ డిపార్ట్మెంటు అలసత్వం ప్రదర్శిస్తూ ఉంది, నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తూ ఉంది. అధికార పార్టీలకి, మనువాద రాజకీయ పార్టీలకి కొమ్ము కాస్తూ ఉంది. పోలీస్ డిపార్ట్మెంటు సిగ్గుపడాలా. ఈ రాష్ట్రంలో ఉండే పోలీస్ వ్యవస్థ ఈ సమాజంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా శాంతిని రెస్టోర్ చేయడానికి ఉందా ఈ వ్యవస్థ, లేకపోతే అగ్రవర్ణాలు కాళ్ళు పట్టుకొని ఊడిగం చేస్తానుకుందని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా బాధితుల అన్యాయాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ పరిశీలించి నిందితుడిపైన చట్టపరమైన కఠిన చర్యలు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలా. వెంటనే అతను అరెస్ట్ చేసి అతనికి సపోర్ట్ చేసిన మంది మార్పాలను మొత్తం కూడా కస్టడీ తీసుకొని బాధిత కుటుంబానికి రక్షణ కల్పించే విధంగా, న్యాయం చేసే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా మీడియా, సమాజం కూడా ప్రవర్తించాలని